గ్రామర్ మిస్టేక్స్ లేకుండా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడాలి అని అనుకుంటున్నారా? ఈ ప్రయత్నంలో ఎన్నో స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్ మీరు చేరుంటారు, కానీ రిజల్ట్స్ రాలేదు. జస్ట్ ఇమాజిన్ అలా మీరు గ్రామర్ మిస్టేక్స్ లేకుండా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడితే ఎంత మంచిగా ఉంటుంది. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీకు ఫస్ట్ రెస్పెక్ట్ ఇస్తారు. సెకండ్, మీకు జాబ్లో మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు బయట పెట్టేటప్పుడు మీ ప్రతిభను మీరు బయట పెడుతుండ్రు. అయితే జనాలకి మీరు ఎవరు ఏంటి అనేది అర్థమవుతుంది, మీకు ఒక రికగ్నిషన్ వస్తుంది. కానీ ఇవన్నీ అవ్వట్లేదు. అండ్ చాలా ఫీల్ అవుతున్నారు స్టూడెంట్స్ దట్ ఎందుకు నాకు స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ రావట్లేదు, ఎందుకు నేను కమ్యూనికేషన్ ఇబ్బంది పడుతున్నాను, జాబ్ చేస్తున్నాను కదా కానీ ఎందుకు నాకు ఇంగ్లీష్ రావట్లేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అన్ని పేపర్స్ రాయగలుగుతారు కానీ ఇంగ్లీష్ ఒకటి స్టక్ అయి ఉంటారు. దీనన్నిటికీ కారణం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. ఈ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అన్న ప్రాబ్లం ఎందుకు ఉందంటే, తెలుగు మీడియం స్టూడెంట్స్లో ఇంగ్లీష్ చెప్పే ఫ్యాకల్టీనే మంచి ఇంగ్లీష్ చెప్పే టీచర్స్ తక్కువ మంది ఉంటారు. సో కొన్ని స్కూల్స్లో లక్కీలీ కొందరికి దొరుకుండొచ్చు, బట్ మిగతా స్టూడెంట్స్ మిస్ అయి ఉంటారు. సెకండ్ రీజన్ ఏంటంటే బ్రిటిషర్స్ ఏం చేసినారంటే ఇంగ్లీష్ మంచిగా మాట్లాడే వాళ్ళకి టీచింగ్ అండ్ క్లర్క్స్ జాబ్ ఇచ్చేవాళ్ళు. అది ఇంగ్లీష్లో సరిగ్గా మాట్లాడకపోతే అంటే మీకు సొసైటీలో ఒక స్టాటస్ లేదు అన్న ఒక సైకాలజికల్ ఒక స్టిగ్మా క్రియేట్ చేసి వెళ్ళిపోయినారు. వాళ్ళు వెళ్ళిపోయినారు 1947లో, కానీ ఆ స్టిగ్మా ఇంకా అలానే ఉంది. అందుకనే చాలా మందికి స్పోకెన్ ఇంగ్లీష్ అంటే భయం. అండ్ ఇంగ్లీష్ నాకు రావట్లేదంటే నాకు అదొక స్టాటస్, ఫియర్, అది ఒక ఫెయిలియర్ సైన్ లాగా తీసుకుంటారు. ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ఉట్టి ఇంగ్లీష్ వల్ల మీకు అంత ఇబ్బంది అవుతుంది. కానీ ఇంగ్లీష్ అలా మీకు వచ్చేస్తే అలా మీరు కూడా గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా ఫ్లూయెంట్గా మాట్లాడచ్చు అండ్ రాయొచ్చు కూడా. దీన్ని రైటింగ్ ప్రొఫిషియన్సీ అంటారు. స్పీకింగ్ ఫ్లూయెన్సీ అండ్ రైటింగ్ ప్రొఫిషియన్సీ ఈజ్ పాసిబుల్. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ 30 day or 60 days స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్, మీరు ఇలా ఆలోచించి చూడండి. మీరు స్కూల్ స్టేజ్లో ఏదో ఫౌండేషన్ మిస్ అయ్యారు. ఇదే ఫౌండేషన్ అలా ఇప్పుడు మీరు నేర్చుకుంటే మీరు ఏమైతే కోల్పోయారో అది మీరు కంపన్సేట్ చేసేస్తున్నారు. దీనివల్ల మీరు కూడా ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్కి సరి సమానంగా అయిపోతారు. సో దీన్నే కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అని అంటారు. మీరు ఒక 30-60 days స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ తీసుకుంటే అందులో రాదు. కానీ అదే మీరు ఒక కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ తీసుకుంటే మీరు స్కూల్ స్టేజ్లో మిస్ అయిన ఫౌండేషన్ మీరు ఇక్కడ కవర్ చేయొచ్చు. కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్లో గ్రామర్, అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్, రీడింగ్, కాంప్రిహెన్షన్, వొకాబులరీ, లిస్నింగ్, రైటింగ్ అండ్ లాస్ట్కి స్పీకింగ్, ఇలా 10 లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ మీరు నేర్చుకుంటేనే దాన్ని కంప్లీట్ లాంగ్వేజ్ లెర్నింగ్ సిస్టమ్ అని అంటారు. మీకు స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఆర్ రైటింగ్ ప్రొఫిషియన్సీ రావాలంటే మీరు ఇలా కంప్లీట్గా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది ఒక సీక్వెన్స్. ఇలా ఆలోచించి చూడండి, ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్కి ఎందుకు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ వస్తుంది? ఎందుకంటే వాళ్ళు బుక్స్ చదువుతారు, వాళ్ళు యూనిట్ టెస్ట్, లిప్ టెస్ట్, ఎస్సే రైటింగ్, పబ్లిక్ స్పీకింగ్ ఇవన్నీ ఇంగ్లీష్లో చేశారు. కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ పైన మంచి పట్టు ఉంది. కాబట్టి వాళ్ళకి ఫ్లూయెన్సీ అన్నా, ఇంటర్వ్యూస్ ఇవ్వడం అన్నా ఇంగ్లీష్ ఏం పెద్ద వాళ్ళకి ప్రాబ్లం కాదు. ఎందుకంటే వాళ్ళు పాటలు వింటారు, మూవీస్, బుక్స్ చదువుతారు, న్యూస్ పేపర్స్, ఇవన్నీ వాళ్ళకి ప్రాబ్లం కాదు. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళు స్కూల్ స్టేజ్లోనే సాల్వ్ చేసుకున్నారు. మీరు కూడా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు స్కూల్ స్టేజ్లో లేరు, సో మీరు ఫాస్ట్గా నేర్చుకోవచ్చు బికాజ్ యూఆర్ అన్ అడల్ట్. ప్లస్ మా టీచింగ్ మెథడ్స్లో మేము ఈజీగా అలా తెలుగు స్టూడెంట్కి అర్థమైనట్టు చెప్తే బాగుంటుంది కదా అని చెప్పి చేసిన కోర్సే కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ 30-60 day కోర్స్ కాదు, ఇట్స్ అ 10-month కోర్స్. ఎందుకు 10 months? ఎందుకంటే ఇంత పని ఉంది కాబట్టి. మరి ఇంత పని నేను చేయగలుగుతాను 10 months నుండి? ఖచ్చితంగా చేయగలుగుతారు. ఎందుకంటే మా టీచింగ్ అంత ఈజీగా ఉంటుంది. ఒక 3rd class స్టూడెంట్ కూడా అర్థం చేసుకోగలుగుతారు, అంత ఈజీగా ఉంటుంది. సో ముఖ్యంగా ఏం ప్రాబ్లం ఉంటుంది తెలుగు మీడియం స్టూడెంట్స్కి? సార్ చెప్పేది మాకు అర్థం అవ్వట్లేన ప్రాబ్లం ఉంటుంది. సో ఆ ప్రాబ్లం లేకుండా టోటల్ స్కూల్లో మిస్ అయిన ఫౌండేషన్ని ఇక్కడ మేము కలిగజేయాలి అని చెప్పి చేసిన కోర్సే కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ మీరు తీసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పటి నుంచి ఇది ఒక ఆన్లైన్ కోర్స్గా చేసేసాము. అండ్ నెక్స్ట్ బ్యాచ్ అంటే న్యూ బ్యాచ్ March 1st ఈరోజు స్టార్ట్ అవుతుంది. సో ఈ బ్యాచ్లో మీరు చేరాలంటే ఫస్ట్ మీ ఫుల్ నేమ్ సహా మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. సార్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ అడ్మిషన్ ఇన్ March 1 బ్యాచ్. March 1 బ్యాచ్లో మీరు అడ్మిషన్ తీసుకుంటే మీకు ఏమేమి జరుగుతుందంటే, ఫస్ట్ మీకు మా వెబ్సైట్లో మీ కోర్స్ కోసం మీకు యాక్సెస్ క్రియేట్ చేస్తాము. ఈ కోర్స్ మీరు ఇమీడియట్లీ తీసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. ఎందుకో ఇది ఆన్లైన్ కోర్స్గా ఇస్తున్నాం సార్, మీ ఇన్స్టిట్యూట్ ఎక్కడ లేదంటే నాకు ఎక్కడ కూడా ఇన్స్టిట్యూట్స్ లేవు. కెవిన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ కేవలం ఒక ఆన్లైన్ కోర్స్ రూపంలోనే అందిస్తున్నాం. ఎందుకంటే
ఆన్లైన్ ఉండడం వల్ల మీరు ఎక్కడ రావాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఒక కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. మీరు స్కూల్ స్టేజ్లో మిస్ అయిన ఫౌండేషన్ మేము ఇక్కడ కవర్ చేస్తున్నాం. సో ఇది ఒక హోంవర్క్ బేస్డ్ కోర్స్. ఇందులో చాలా హోంవర్క్స్ ఉంటాయి. సో మీరు హోంవర్క్ చేస్తూ ఉండే కొద్దీ మీకు 10 monthsలో ఫ్లూయెన్సీ అండ్ ప్రొఫిషియన్సీ వస్తుంది. ఇది నా గ్యారంటీ ఇఫ్ యూ డూ ద హోంవర్క్. సో మీరు నాకు ఎస్ సార్ మేము హోంవర్క్ చేయడానికి రెడీ, వీఆర్ కమిటెడ్ టు గివ్ యూ హోంవర్క్ అని అంటే దెన్ ఎస్ ఐ విల్ కమిట్ యూ ఫ్లూయెన్సీ అండ్ ప్రొఫిషియన్సీ. నాకు తెలిసిన ఇంగ్లీష్ నాలెడ్జ్ నేను ఒక తెలుగు మీడియం స్టూడెంట్కి చెప్పాలంటే ఎలా నేర్పియాలి అనే ఆలోచనతో సృష్టించిన కోర్సే కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ఈ కోర్స్ మీరు చేయొచ్చు, దీని ద్వారా మీకు రిజల్ట్స్ వస్తాయి. సో మీరు చేరాక మీరు ఈ కోర్స్లో ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఈ కోర్స్ గురించి మరింత డౌట్స్ ఉంది, ఆ డౌట్స్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అనేది ఇప్పుడు మేము ఒక వెబ్సైట్లో ఆన్లైన్ కోర్స్గా అందిస్తున్నాము. ఈ వెబ్సైట్ నుంచే మీరు మా ఆన్లైన్ కోర్స్ పొందడానికి 3 విధాలుగా పేమెంట్ చేయొచ్చు. ఒకటేసారి ఫుల్ పేమెంట్ చేసి ఈ కోర్స్ని మీరు పొందొచ్చు. కొనంగానే మీకు కోర్స్ ఫుల్ యాక్సెస్ ఉంటుంది. కొన్ని స్టూడెంట్స్కి ఇన్స్టాల్మెంట్స్ బేసిస్లో కడతామని అడిగారు. ఇన్స్టాల్మెంట్ బేసిస్లో కూడా మీరు కట్టొచ్చు. ఇన్స్టాల్మెంట్స్ బేసిస్లో మీరు కట్టినా మీకు కోర్స్ ఫ్రమ్ డే 1 నుంచి ఫుల్ యాక్సెస్ దొరుకుతుంది. క్రెడిట్ కార్డ్ లేదంటే డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి మీరు ఈ పేమెంట్ అనేది చేయొచ్చు. ఏదైనా కారణాల వల్ల మీకు పేమెంట్ చేయడం ఇబ్బంది అవుతుంది వెబ్సైట్లో అంటే మీరు గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఆర్ నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి పేమెంట్ చేయొచ్చు. అలా పేమెంట్ చేయాలనుకుంటే మీరు కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసి ఈ పేమెంట్ అనేది మీరు చేయొచ్చు. పేమెంట్ చేసిన వెంటనే మీకు మీ ఈమెయిల్, పాస్వర్డ్, మీదైన ఒక అకౌంట్ మా వెబ్సైట్లో క్రియేట్ అయిపోతుంది. లాగిన్ అవ్వగానే మీకు కోర్స్ ఈ విధంగా మీకు అవైలబుల్ ఉంటుంది. మంత్ 1, మంత్ 2, మంత్ 3 అని చెప్పి 10 months మీకు ప్రతి నెల 20 వీడియోస్ ఉంటుందన్నమాట. మీరు కోర్స్ ఇలా స్టార్ట్ చేసి ఒక్కొక్క వీడియోలో కింద ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉందని చూసుకుంటూ మీరు కోర్స్ వీడియో కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేయగానే కింద మార్క్ యాజ్ కంప్లీట్ అన్న బటన్ క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ వీడియో ఆటోమేటికలీ వచ్చేస్తుంది. ఇలా మీరు మొత్తం కోర్సులో ఉన్న కాంటెంట్ని కంప్లీట్ చేస్తూ వెళ్ళొచ్చు. ప్రతి నెల మీకు ఏ వీడియోస్ అవైలబుల్ ఉంది అని మీరు ఇలా చూసుకుంటే మీకు ఆ ఫస్ట్ 20 వీడియోస్ మీకు తెలుస్తుంది. సార్ మరి మేము 20 వీడియోసే ఒక నెలకి చూసుకోగలుగుతామంటే 20 వీడియో చూశాక మీకు 21st వీడియో మీరు యాక్సెస్ చేయాలి అంటే దిస్ పోస్ట్ ఈజ్ లాక్డ్ అని మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఎందుకు అంటే అలా మీరు ఇంతకుముందు మెసేజెస్ చూడకుండా చూస్తే మీకు ఇలా వస్తుంది. కానీ మీరు ఫస్ట్ 20 వీడియోస్ చూడగానే ఆటోమేటికల్లీ 21st వీడియో అన్లాక్ అయిపోతుంది. సో ప్రతి నెల 20 వీడియోస్ అయితే అవైలబుల్ ఉంటుంది. కానీ కంప్లీట్ చేసే స్టూడెంట్కి మాత్రమే నెక్స్ట్ 20 వీడియోస్ యాక్సెస్ అవుతుంది. అలా అది కూడా కంప్లీట్ చేస్తే మిగతా నెక్స్ట్ 20 వీడియోస్ యాక్సెస్ అవుతుంది. దీన్ని డ్రిప్ లెర్నింగ్ టెక్నాలజీ అని అంటాము. డ్రిప్ లెర్నింగ్ వల్ల స్టూడెంట్ ఉట్టి కోర్స్ చేరడం కాకుండా ఈ కోర్స్ని సదుపయోగం చేసుకోవాలి. ఎందుకంటే ఈ కోర్స్ వీడియోస్ చూస్తూ నోట్స్ చేయడం అండ్ నోట్స్ చేసుకున్న తర్వాత హోంవర్క్ చేయడం వల్లనే మీకు పూర్తి బెనిఫిట్స్, స్పీకింగ్ ఫ్లూయెన్సీ అండ్ రైటింగ్ ప్రొఫిషియన్సీ అనేది యాక్చువల్లీ వస్తుంది. ప్రతి క్లాస్లో స్టూడెంట్స్కి డౌట్స్ ఉంటుంది. సో మీరు కింద వచ్చి చూస్తే మనకి ఇక్కడ కామెంట్ సెక్షన్ ఉంది. ఈ కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్లీ నేను ఇక్కడ అడగచ్చు. ప్రతి స్టూడెంట్ డౌట్కి నేనే స్పందిస్తాను, రిప్లై ఇస్తాను. మీరు చేసిన హోంవర్క్ గురించి నాకు ఇక్కడ చెప్తే నాకు తెలిసిపోతుంది ప్రతి స్టూడెంట్ ఈ హోంవర్క్ ఆ రోజు క్లాస్ హోంవర్క్ చేశాడని. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు అక్కడ చెప్పడం వల్ల నేను ఇమీడియట్లీ స్పందిస్తాను. కాబట్టి మీ డౌట్స్ క్లారిఫికేషన్ కూడా అవుతుంది. ఇలా స్టూడెంట్ కోర్స్ ఎలా చదువుతున్నాడో ఒక్కొక్క స్టూడెంట్ చేరి ప్రతి నెల ఎంత ప్రోగ్రెస్ ఉంది, వాళ్ళ డౌట్స్ ఏంటి అని నేనే పర్సనలీ ఈ కోర్స్ నా డాష్ బోర్డ్ నాకని ఉంటుంది. అందులోంచి నేను ప్రతి స్టూడెంట్ని మానిటర్ చేస్తూ ఉంటాను. సో కోర్స్ జాయిన్ అవ్వాలి, డైలీ రెగ్యులర్గా క్లాసెస్ చూడాలి, చూశాక హోంవర్క్ చేయాలి, హోంవర్క్ చేశాక కామెంట్స్లో సార్కి అప్డేట్ చేస్తూ ఉండాలి. ఈ ప్రాసెస్లో మీరు 10 months ఈ కోర్స్ చేస్తే వి గ్యారంటీ యూ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అండ్ రైటింగ్ ప్రొఫిషియన్సీ. అలా మీరు ఈ కోర్స్ తీసుకోవాలనుకుంటే మీకు 2 ఆప్షన్స్ ఉంది. 1, మీరు ఒకటేసారి కట్టి ఇన్స్టెంట్లీ యాక్సెస్ పొందొచ్చు. దానికి మీరు బై అవర్ కోర్స్ అన్న బటన్ నొక్కి మీరు కోర్స్
పేమెంట్ అనేది చేయొచ్చు. సెకండ్ ఆప్షన్, మీరు ఇన్స్టాల్మెంట్స్లో తీసుకోవాలనుకుంటే బై అవర్ కోర్స్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్ అన్న బటన్ క్లిక్ చేసి మీరు పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ చేసేటప్పుడు మీరు మీ వివరాలు ఇలా ఫిల్ చేయాలి. ఫస్ట్ మీ ఈమెయిల్, ఫోన్ నెంబర్ క్లిక్ చేశాక పేపాల్ చెక్అవుట్ అనే బటన్ మీరు క్లిక్ చేయాలి. పేపాల్ చెక్అవుట్ కానీ క్లిక్ చేయగానే మీకు మీ వివరాలు అడిగే పేజ్ వచ్చేస్తుంది, వేర్ యూ విల్ యాక్చువల్లీ ఫిల్ ఇన్ యువర్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసే ముందు ఫస్ట్ మీరు మీ కంట్రీ ఇండియా అని సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రీ ఇండియా అని సెలెక్ట్ చేసుకున్నాక మీ కార్డ్ డీటెయిల్, అది డెబిట్ కార్డ్ అన్న క్రెడిట్ కార్డ్ అన్న, ఆ నంబర్ అది ఏ మంత్లో ఎక్స్పైర్ అవుతుంది, దాని సిఎస్సి నంబర్ అంటే కార్డు వెనకాల ఉన్న నంబర్లోన లాస్ట్ 3 డిజిట్స్ని సిఎస్సి నంబర్ అంటాము. తర్వాత మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ బిల్లింగ్ అడ్రస్, ఇలా ప్రతి వివరాలు మీరు ఫిల్ చేసినాక లాస్ట్ స్టెప్లో మీకు ఒక ఆప్షన్ అడుగుతుంది. ఈ ఆప్షన్ ఏంటంటే ఎలానా మీరు పూర్తి వివరాలు చేశారు కదా, మీరు ఒక పేపాల్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకుంటారా అని అడుగుతుంది. ఇదేమీ అవసరం లేదు యాక్చువల్లీ, కాబట్టి మీరు ఆప్షన్ నో అని క్లిక్ చేయండి. ఆప్షన్ నో అని క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ ఒక టర్మ్స్ అండ్ కండిషన్ అడుగుతుంది. జస్ట్ క్లిక్ ఎస్ ఐ కన్ఫర్మ్ ద టైమ్ ఆఫ్ లీగల్ ఏజ్ అని క్లిక్ చేయండి. దాని తర్వాత ప్రొసీడ్ టు చెక్అవుట్ అనే బటన్ క్లిక్ చేయగానే మీరు ఆటోమేటికలీ కోర్స్ లాగిన్ పేజ్కి వెళ్ళిపోతారు. కోర్స్ లాగిన్ పేజ్ నుంచి మీరు ఇంతకుముందు చూపించినట్టు ఎప్పుడంటే అప్పుడు మీరు ఈ కోర్స్ని యాక్సెస్ చేయొచ్చు. మళ్ళీ ఒకసారి కోర్స్ని యాక్సెస్ చేయాలి అంటే మీరు సింపుల్గా మా వెబ్సైట్ www.avperonacademy.comలో వెళ్ళి లాగిన్ అని కొట్టంగానే మీకు మళ్ళీ మీ కోర్స్ ఆటోమేటికలీ మీరు లాగిన్ అయిపోతారు. ప్రతిసారి పాస్వర్డ్, ఈమెయిల్ రాయకుండా లాగిన్ అవ్వాలంటే రిమెంబర్ మీ అన్న బటన్ క్లిక్ చేయండి. మీరు ఎప్పుడు లాగ్డ్ ఇన్ ఉంటారు. ఈ కోర్స్ మీరు వెబ్సైట్, ఫోన్, కంప్యూటర్, ల్యాప్టాప్, డెస్క్టాప్, ఎనీ డివైస్ విత్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మీరు చేయగలుగుతారు. అలా మీరు ఒక కమిటెడ్ స్టూడెంట్ అయ్యి, సార్ మాకు మీ కోర్స్ సిస్టమ్ నచ్చింది, ఈ పద్ధతి నచ్చింది, కేవలం కోర్స్ చేరడం కాదు, క్లాస్ వర్క్ చేస్తూ, హోంవర్క్ చేస్తూ మీతో డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా మేము ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ సాధించుకోగలుగుతాము. కెవిన్స్ కంప్లీట్ లాంగ్వేజ్ లెర్నింగ్ సిస్టమ్ వాల్యూ మాకు అర్థమైంది. మేము ఈ కోర్స్ చేరాలని అనుకుంటున్నాము, ఎందుకంటే మేము ఇంట్రెస్టెడ్ కాదు, కమిటెడ్ స్టూడెంట్స్ అని మీకు అనిపిస్తే మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కోర్స్ ఆన్లైన్ పేమెంట్ చేసి తీసుకోండి, లేదంటే ఇన్స్టాల్మెంట్స్ పే చేసి తీసుకోండి. అలా మీకు ఆన్లైన్ పేమెంట్ చేయడానికి ఇబ్బంది అవుతుందంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. దిస్ ఇస్ మై నంబర్. I'll help you make the payment using Paytm, PhonePe, Paze or net banking. అలా మీరు కోర్స్ యాక్సెస్ చేయొచ్చు. సో ఇఫ్ యు ఆర్ రియలీ సిన్సియర్లీ కమిటెడ్ స్టూడెంట్ దెన్ జాయిన్ కెవిన్స్ కంప్లీట్ లాంగ్వేజ్ లెర్నింగ్ సిస్టమ్. థ్యాంక్ యూ. ఈ కోర్స్ చేయడం వల్ల స్టూడెంట్స్కి ఎలాంటి బెనిఫిట్స్ వచ్చిందో, వాళ్ళ ఫ్లూయెన్సీ ఎలా ఇంప్రూవ్ అయిందో అది కూడా చూడండి. Hi guys, my name is Sai Krishna. I studied in Sankeetika Engineering College and I'm a passed out guy in 2017, and luckily I got placed in Lumen Engineering Services with a decent package. And yesterday I heard that lot of big companies are coming to conduct campus drives in our college this year. So I want to wish all the final year students all the best and go and register yourself in college and get a chance to attend that interviews. All the best. Hi, thanks for giving this opportunity. Myself Kant Kumar. I'm a hard-working person. I was inspired by S.S. Rajamouli, famous filmmaker in Tollywood. I had listened that we don't want to waste even a single minute during these projects. Because of his hard work, I was a big fan of him. His friends and family members used to call him as a devil worker. Yes, that inspired me a lot. Whenever I feel lazy, I just remind his name, and after that I start maximum efforts during my works. Thus, I would like to conclude that globalization has not only paved way for elevating developing countries from the clutches of poverty, but also helped achieve sustainable economic development. సో గైస్, ప్లీజ్ అండర్స్టాండ్ వన్ థింగ్. ఇంగ్లీష్ నేర్చుకున్న మొదటి అవకాశం మీకు స్కూల్ స్టేజ్లో ఉండింది, కానీ అది చాలామంది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వల్ల కోల్పోయారు. ఇప్పుడు కెవిన్ స్పోకెన్ ఇంగ్లీష్ మీలాంటి తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఈజీ అండ్ హెల్ప్ఫుల్ ఉండాలని చెప్పి కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్
ఇన్ ఈజీ టు అండర్స్టాండ్ మేనర్లో ఒక ఆన్లైన్ కోర్స్ రూపంగా ఇస్తున్నాము. దిస్ ఈజ్ అ వరల్డ్ క్లాస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ఎవరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 months స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అని చెప్పట్లేదు, ఎవరు కూడా 10 language learning areas చెప్పాలి అని చెప్పట్లేదు, అండ్ ఎవరు కూడా ఇట్లా ఆన్లైన్ కోర్స్ ఫర్ తెలుగు స్టూడెంట్స్ ఇంత మంచిగా హోంవర్క్ బేస్డ్ కోర్స్ చెప్పట్లేదు. నాట్ జస్ట్ దాట్, మీకు చాలా డౌట్స్ వస్తుంది. మీ డౌట్స్ క్లారిఫికేషన్ కోసం మీరు కామెంట్స్లో అడగచ్చు, లేదంటే ఎట్లా వాట్సాప్ కమ్యూనిటీలో మిమ్మల్ని యాడ్ చేస్తాను, మీరు అక్కడ కూడా నేను మీ డౌట్స్ అడగచ్చు. మీ హోంవర్క్ సబ్మిషన్ కూడా మీరు నాకు చేస్తారు, నేను పర్సనల్లీ మీ హోంవర్క్ కరెక్ట్ చేస్తాను. ఇన్ని ఫెసిలిటీస్ అండ్ ఇన్ని సౌకర్యాలతో తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం సిన్సియర్గా వర్క్ చేసే ఒక్కటే స్పోకెన్ ఇంగ్లీష్ అకాడమీ, అండ్ దట్ ఈస్ కెవిన్ స్పోకెన్ ఇంగ్లీష్. అండ్ నోవేర్ మాకు ఇన్స్టిట్యూట్స్ బ్రాంచెస్ లేదు. మీరు నిజంగా కమిటెడ్ స్టూడెంట్ అయ్యి, ఎస్ సార్ మీరు మాకు 10 months మీరు నేర్పించే హోంవర్క్ మేము చేస్తాము, మాకు మీరు ఫ్లూయెన్సీ ఇస్తారంటే ఎస్, దెన్ ఐఎమ్ ద రైట్ పర్సన్. ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని కూడా మీరు కోరుకుంటే మళ్ళీ ఇంగ్లీష్ నేర్చుకున్న మంచి అవకాశం మీకు వస్తుందా రాదా తెలీదు. కాబట్టి March 1st బ్యాచ్ జాయిన్ అవ్వండి. ఇఫ్ యూర్ కమిటెడ్ స్టూడెంట్, కింద నా వాట్సాప్ నెంబర్ ఉంది, మెసేజ్ చేయండి. ఐ విల్ ఎన్రోల్ యూ ఇన్ దిస్ బ్యాచ్. Thank you so much. I will see you in the course.